హాయ్ యస్, నేను శాస్త్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంద్ర సినిమా ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే కదా. అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది ఆ సినిమా. అయితే 2002 జూలై 24 రిలీజ్ అయిన ఆ సినిమా మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత రిలీజ్ చేయబోతున్నారు. సేమ్ ఇదే డేట్ జూలై 24 సో మరి ఆ సినిమా ఎందుకు ఇన్నేళ్ల తర్వాత రిలీజ్ చేస్తున్నారు, మరి ఆ సినిమా విశేషాలు, అప్పటి జ్ఞాపకాలు అవన్నీ కూడా ఈరోజు మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రముఖ ఫిలిం క్రిటిక్ సుందర్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇంద్ర సినిమాకి మీకు ఏమైనా అభినవ సంబంధం ఏమైనా ఉందా? అప్పట్లో ఏమన్నా రాసి? ఏ భావ సంబంధం లేదు, కానీ అంటే మెగాస్టార్ గారితో అప్పటికే బాగా పరిచయం. ఆ షూటింగ్ టైంలో నేను కూడా చిరంజీవి గారిని కలవడం కొన్ని సందర్భాల్లో అన్నపూర్ణ 7 ఎకరాల్లో సెట్ వేసి తీశారు కొన్ని సన్నివేశాలు. సో ఇదంతా ఇక్కడే ఇక్కడ చేసింది అన్నపూర్ణ 7 ఎకరాల్లో చాలా వరకు చేశారు. ఎందుకంటే అదే టైంలో దీని డైరెక్టర్ బి గోపాల్ గారు ఏకకాలంలో 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. అదేంటంటే ఇంద్ర సినిమా ఒకటి, అల్లరి రాముడు, జూనియర్ ఎన్టీఆర్తో అల్లరి రాముడు, ఇంద్ర 2 ప్యారలల్గా ఒకేసారి షూటింగ్ చేయాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఈయన టైం కేటాయించినప్పుడు చిరంజీవి గారే కొన్ని సన్నివేశాలు డైరెక్ట్ చేస్తున్నారు కూడా ఈ సినిమాకి. డైరెక్టర్గా ఆయన పేరు లేకపోవచ్చు, కానీ బి గోపాల్ డైరెక్టర్ అయినా కానీ ఆయన లేని టైంలో కొన్ని సన్నివేశాలు ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు, నాకు తెలుసు అది. అది ఈ సినిమా అంటే కథ విషయంలో చిన్ని కృష్ణ కథ రాశాడు. ఇది పర్జూర్ బ్రదర్స్ డైలాగులు రాశారు. మరి బి గోపాల్ గారి విశేషం ఏంటంటే జూలై 24 బి గోపాల్ గారి పుట్టినరోజు. ఇవాళ బి గోపాల్ గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు రోజునే ఆ సినిమా రిలీజ్ అవ్వడం అదొక విశేషం. ఇప్పుడు రిలీజ్ ఎప్పుడు చేస్తున్నారంటే ఆగస్టు 22 చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా వైజయంతి మూవీస్ బ్యానర్కి చిరంజీవి గారికి కొంత అవినాభావ సంబంధం ఉంది. ఎట్లా అంటే జగదేక వీడు అతిలోక సుందరి కానీ, మరి చూడాలని ఉంది సినిమా కానీ, తర్వాత ఇవన్నీ పెద్ద హిట్లు, ఇంద్ర కానీ, ఇవన్నీ వైజయంతి బ్యానర్లో వచ్చిన సినిమాలే. కాబట్టి చిరంజీవి గారికి వైజయంతి మూవీస్కి అంత అనుబంధం. ఎన్టీ రామారావు గారికి వైజయంతికి సంబంధం ఎంత ఉందో అంతగానే చిరంజీవి గారితో కూడా మంచి అనుబంధం ఉంది ఈ సంస్థకి. అందులో భాగంగానే మరి వైజయంతి బ్యానర్ ఈ సందర్భంగా చిరంజీవి గారికి ఒక దీని కింద అదే రోజుని ఆయన పుట్టినరోజు సందర్భంగా అదే రోజు రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు, ఆగస్టు 22. సో మరి అప్పుడు ఆ సినిమా చాలా బాగా భారీ విజయం సాధించింది కదా. ఒకళ్ళు రిలీజ్ చేస్తే విజయం పక్కన పెట్టినా కానీ వెళ్ళి చూస్తారంటే అప్పటికే సినిమాలలో, టీవీలలో. మరి కొత్త జనరేషన్ వాళ్ళకి అంటే సినిమా ఒక విధంగా చెప్పండి భాషా బ్యాక్ డ్రాప్ అంటాం కదా. బాలయ్య బాబు సమరసింహారెడ్డి ఎట్లాగో చిరంజీవి గారికి బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి ఎట్లాగో చిరంజీవి గారికి ఈ ఇంద్రసేనారెడ్డి అలా. అది సమరసింహారెడ్డి మన భాషా బ్యాక్ డ్రాప్ టైప్ కథాంశమే. ఇది కూడా భాషా బ్యాక్డ్రాప్ లాంటి కథాంశమే. ఎందుకంటే అక్కడ భాష ఆటో తోలుకుంటూ ఉంటే ఇక్కడ శంకర్ నారాయణ పాత్ర, ఇంద్రాకి ఇంకో పేరు శంకర్ నారాయణ. అక్కడ మాణిక్ భాష ఎలా అవుతాడో ఈ శంకర్ నారాయణ కాశీలో ట్యాక్సీ తోలుకునే మనిషిగా పాత్ర పోషించాడు ఇక్కడ. అంటే ఒక అనామకుడిగా బతుకుతూ ఉంటాడు అతను. తనకు ఆస్తులకి వదిలేసేసి అజ్ఞాతంగా బతుకుతూ ఉంటాడు ట్యాక్సీ తోలుకుంటూ. ఆ పాత్ర పోషించాడు. అతను ఎంత పవర్ఫుల్ పాత్ర అనేది మనకు చూపిస్తారు కొన్ని సన్నివేశాల్లో. అది భాషా బ్యాక్డ్రాప్ అనమాట. అట్లా అని మరి అసలు మొదట్లో ఈ కథ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఫ్యాక్షన్ చేసే కథ బాలయ్య బాబుతో నేను చేయలేను చిరంజీవి గారితో అని చెప్పి అన్నారంట. బలవంతంగా ఒప్పించి చేయించారు బి గోపాల్తో ఈ సినిమాని అప్పట్లో. ముఖ్యంగా పాటలు, దాయి దామ పాట ఉంటుంది, వీణ పాట అంటాం కదా, వీణ డ్యాన్స్. చిరంజీవి గారికి ఎంత పేరు వచ్చిందో తెలుసు కదా. తర్వాత మీది తినాలే మాది తినాలే డైలాగులు. ఇప్పుడు మీది తినాలి మాది తినాలి అనే డైలాగ్ ఉంటుంది కదా. అక్కడ కాశీ వెళ్ళిన జంటను మోసం చేసే పాత్రలు బ్రహ్మానందం గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కలిపి, గీతా సింగ్, బాబు వీళ్ళంతా కూడా వాళ్ళకి పూజ చేసి వస్తువులు కాజేయటం, ఇవన్నీ అట్లా. అది నిజంగా ఆ సీన్స్ అన్ని ఇప్పటికీ కూడా అటు కమెడియన్స్కి కూడా గుర్తుండిపోయే సన్నివేశాలు. సినిమాలో కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఎన్నిసార్లు వేసినా కూడా చాలాసార్లు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆర్తి అగర్వాల్ స్నేహలతారెడ్డి పాత్ర కానీ, లేకపోతే సోనాలి బింద్రే ఒక హీరోయిన్ గాను చేశారు. మీరు అన్నట్టు ఆర్తి అగర్వాల్కి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా అంటే ఇంద్రసేనారెడ్డి వచ్చా. పవర్ఫుల్ పాత్ర ఈ సినిమా. అలాగే పీక కోస్తా అంటాడు కదా, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని డైలాగు. అది కూడా పవర్ఫుల్ డైలాగ్. ఇప్పటికీ కూడా చిన్నపిల్లలు కూడా ఈ డైలాగ్ అన్నాడు. ఇప్పుడు హనుమాన్ హీరో మరి తేజ సజ్జా దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ పాత్రని చాలా పవర్ఫుల్గా చేశాడు కదా. చిన్నప్పటి పాత్రని చాలా పవర్ఫుల్గా చేశాడు తేజ సజ్జా కూడా. అట్లా. అలాగే వర్షం సాంగ్ ఒకటి ఉంది, రాయలసీమ ఏరియాలో ఆ వర్షం మీద వర్షం పడకపోతే ఆ టైంలో చిరంజీవి గారితో ఆ పాట
చాలా పెద్ద హిట్ అది. అట్లా పాటలన్నీ కూడా పెద్ద హిట్టే సినిమాకి. మణిశర్మ మ్యూజిక్ ఇది. పెద్దగా చెప్పాలంటే మ్యూజికల్ హిట్టు, అలాగే ఒక మాస్ హిట్టు అని చెప్పొచ్చు. చిరంజీవి గారి కెరీర్లో ఆయనకి టాప్ 10 హిట్ సినిమాల్లో ఖచ్చితంగా ఇది 3వ ప్లేస్లో 4వ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో నాకు తెలిసి జగదేక వీరుడు అతిలోక సుందరి ఉండాలి. మ్యూజికల్ హిట్ అంటే మ్యూజికల్ హిట్ కానీ సినిమా పరంగా కానీ జగదేక వీరుడు అతిలోక సుందరి మనం ఫస్ట్ ప్లేస్ ఇస్తాం. సెకండ్ ప్లేస్ ఇంద్ర అవుతుంది, లేదా ఠాగూర్ కానీ అట్లా. ఠాగూరు, ఇంద్ర దాదాపు. ఇంకోటి ఏంటంటే 10 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా దాదాపు 60 కోట్ల దాకా వసూలు చేసింది. ఓకే. ఇది అప్పట్లో ఈ సినిమా 10 కోట్లు బడ్జెట్, దీని బడ్జెట్ మొత్తం సినిమాకి 120 రోజులు షూటింగ్ చేశారు. అంటే 4 నెలలే సినిమా షూటింగ్. మరి అది 55 కోట్లు 60 కోట్లు వసూలు చేసింది. అట్లా ఈ సినిమాకి సంబంధించి మనం చెప్పుకోవాలంటే చాలా అంశాలు ఉంటాయి దీంట్లో. మొత్తానికి మళ్ళీ జనం చూడబోతున్నారు కాబట్టి 22వ తారీఖుని మన చిరంజీవి గారికి ఎట్లాగో ఇప్పుడు సినిమా లేదు, ఎట్లాగో వచ్చే సంక్రాంతి వరకు సినిమా ఉండదు. ఈలోపు ఇంద్రాని ఎంజాయ్ చేయొచ్చు అందరూ కూడా. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఇంద్రసేనారెడ్డి 22 ఏళ్ళ ఎగ్జాక్ట్లీ సార్ మీరు అన్నట్టుగా దాదాపుగా 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంద్రసేనారెడ్డి మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. ఇన్ని రోజుల తర్వాత రిలీజ్ అంటే మెగా ఫ్యాన్స్కి ఒక సంబరమే అని చెప్పాలి. మరి థియేటర్స్లో మీరు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేసి ఎలా ఎంజాయ్ చేస్తారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.